శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో 4వ రోజైన ఈరోజు అమ్మవారు కూష్మాండాదేవి రూపంలో మనకి దర్శనమిస్తుంది. అయితే అమ్మవారు ఒకప్పుడు లోకంలో చీకటిమయమైన శూన్యత ఉండేది. అంటే శూన్యం మాత్రమే ఉండేది ప్రపంచంలో, లోకంలో. ఆ సమయంలో అమ్మవారు కూష్మాండా అని చిరునవ్వుతోనే ఈ సృష్టిని ఆవిర్భావం చేసింది. ఆమె నాభిలోంచి సూర్యుడు జన్మించాడు. అమ్మవారికి సూర్యుడు శక్తి, ఆయుష్ అన్ని లోకాలకు ప్రసాదించగల సామర్థ్యం ఉంది. కూష్మాండాదేవి యొక్క వివరణ ఈ విధంగా ఉంటుంది. అయితే కూష్మాండాదేవికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి అంటే పులిహోర, బెల్లం పానకం మరియు పండ్లు, ఇతర ఏవైనా తీపి పిండి వంటలు. కొంతమంది గుమ్మడికాయ నైవేద్యంని కూడా పెడతారు. అంటే రాచగుమ్మడి పసుపు కలర్లో ఉంటుంది కదా, అది. అమ్మవారి మంత్రము ఓం దేవి కూష్మాండాయై నమః అని 108 సార్లు మంత్రాన్ని మనం జపించవచ్చు. అమ్మవారి యొక్క శ్లోకము సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమీక్షణం దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. రక్తవర్ణ నేత్రములతో అమృత కలశాన్ని ధరించిన కూష్మాండాదేవి మాకు శుభాలను ప్రసాదించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థము. అయితే నవరాత్రుల్లో ఈ 4వ రోజున అమ్మవారిని మనం కాత్యాయని దేవిగా కూడా ఆరాధిస్తారు. ఆమె శక్తి స్వరూపిణి, అజేయ శౌర్యమూర్తి అని పిలుస్తారు. అయితే అమ్మవారు ఒకప్పుడు మహర్షి కాత్యాయనుడు హిమవంతుడి పర్వతాల వద్ద గొప్ప తపస్సు చేశాడు. దేవతలందరూ కలిసి మహిషాసురుణ్ణి సంహరించడానికి శక్తివంతమైన దేవిని సృష్టించాలని ప్రార్థించగా, అంటే త్రిమూర్తులను వారు ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను వెలువడిన కాంతి కన్యారూపిణిగా ఆవిర్భవించింది. ఆ కన్యను మహర్షి కాత్యాయనుడు తన కుమార్తెలాగా పెంచాడు. అందుకే ఆమెకు కాత్యాయని అనే నామం వచ్చింది. దేవతల ఆయుధాలు చేతబట్టి సింహవాహనంపై కూర్చొని మహిషాసురుడిని యుద్ధంలో సంహరించింది. ఈ రూపమే మహిషాసుర మర్దిని కాత్యాయని దేవి. కాత్యాయని దేవిని పూజించిన వారికి ధైర్యం, విజయం, శక్తి, సౌభాగ్యం, సంతానం అన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. అయితే ముఖ్యంగా వివాహం కావాలని కోరుకునే యువతులు కాత్యాయని దేవిని భక్తితో ప్రార్థిస్తే శుభ వివాహం కలుగుతుంది, మంచి వరుడు లేదా మంచి వధువు దొరుకుతుంది, వాళ్ళ జీవితం అన్యోన్యంగా సంతోషంగా ఉంటుంది అనేది మనకు పురాణ గ్రంథాల నుండి చెప్పబడుతుంది. ఈ విధంగా అమ్మవారి నవరాత్రుల్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విశేషమైనది అని చెప్పవచ్చు. అందుకు మనం చేయవలసింది కేవలం అమ్మవారి పాదాలను మాత్రమే పట్టుకోవడము, అంతేకాని ఇంకా మిగతా మనము భక్తి అనే పేరుతో పబ్లిసిటీ చేసుకోవడము అవన్నీ కాదు. అవన్నిటితోని మనుషులు మనకు అట్రాక్ట్ అవుతారు, కానీ అమ్మవారు అట్రాక్ట్ అవ్వదు. అమ్మవారు మనల్ని చూడాలి, అమ్మవారి కన్ను మనపై పడాలి అంటే మనము ధర్మమైన మార్గంలో నడవాలి.